రష్యా న్యూక్లియర్ పవర్ ఏంటో ప్రపంచానికి తెలిసిందే. ముఖ్యంగా దాని మిసైల్ టెక్నాలజీ ఎప్పటికప్పుడు మోడర్న్ టెక్నాలజీతో అస్త్రాలను అప్డేట్ చేస్తుంది. తాజాగా దాని అమ్ముల పదులోకి మరో డెడ్లీ వెపన్ చేరింది. దాని పేరు బూరేవెస్ట్ని. ఇదొక క్రూయిజ్ మిసైల్, అణుశక్తితో నడుస్తుంది. తాజాగా దీనిని విజయవంతంగా పరీక్షించారు కూడా. ప్రెసిడెంట్ పుతిన్ ఈ ప్రయోగాన్ని స్వయంగా పర్యవేక్షించడం విశేషం. అపరిమితమైన పరిధి కలిగిన ఈ క్షిపణి మోహరింపునకు అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని సాయుధ దళాలను పుతిన్ ఈ సందర్భంగా ఆదేశించారు. పరీక్షల సమయంలో బూరేవెస్ట్ని 15 గంటల పాటు గాల్లోనే ఉంది. 14,000 కిలోమీటర్లు ప్రయాణించింది. న్యూక్లియర్ టెక్నాలజీలో రష్యా సాధించిన మరో ఘనతగా పరిశీలకులు దీనిని చూస్తున్నారు. ఎందుకంటే అణ్వస్త్రాలను మోసుకెళ్లే క్షిపణులను ప్రపంచం చూసింది, కానీ అణుశక్తితో నడిచే అస్త్రాన్ని చూడటం ఇదే తొలిసారి. దీని సాంకేతిక సామర్థ్యాల దృష్ట్యా అత్యంత ఖచ్చితత్వంతో ఎంత దూరంలో ఉన్నా లక్ష్యాన్నేనా ఛేదించవచ్చని అంటున్నారు. అయితే ప్రపంచంలోని అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థలను బోల్తా కొట్టించే సత్తా దీని సొంతం. తాజా పరీక్షలో ఇది 50 నుంచి 100 మీటర్ల ఎత్తులో విహరించింది. ప్రత్యర్థిని ఏమారుస్తూ తరచూ తన ప్రయాణ మార్గాలను మార్చుకుంది. రష్యా ప్రయోగించిన ఆ ఆయుధం పశ్చిమ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. యూరోపియన్ యూనియన్, అమెరికా ఆంక్షలతో రష్యా ఉక్కిరిబిక్కిరవుతున్న విషయం తెలిసిందే. దాంతో పుతిన్ వారితో డైరెక్ట్ వార్ కు రెడీ అవుతున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు ఈ పరిణామాలను చూస్తున్నారు. ఇటీవలే పుతిన్ పర్యవేక్షణలతో న్యూక్లియర్ డ్రిల్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు 4 ఏళ్లుగా సహనంతో వ్యవహరించిన రష్యా ఉక్రెయిన్ దాని పశ్చిమ మిత్రులను ఏమాత్రం ఉపేక్షించే స్థితిలో లేదు. ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ చేస్తున్న ఓవర్ యాక్షన్, అలాగే అమెరికా తాజాగా రష్యన్ ప్రధాన ఆయిల్ కంపెనీలపై ఆంక్షలు విధించడం పుతిన్ కు చిర్రెత్తిస్తున్నాయి. దాంతో మొత్తం ఉక్రెయిన్నే ఆక్రమించాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. రష్యా దళాలు ఆ దిశగా ముందుకు సాగుతున్నాయి కూడా. యుద్ధ రంగంలో తాజాగా 10,000 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులను రష్యన్ ఆర్మీ చుట్టుముట్టింది. 31 బెటాలియన్ల ఉక్రెయిన్ సాయుధ దళ బృందాన్ని అడ్డుకుంది.